నమస్కారం. సంతోషం భక్తి ఛానల్‌కి స్వాగతం. మరి కార్తీక మాసం వచ్చేసింది గదండీ! కార్తీక మాసంలో ఎలాంటి ఉపవాసాలు చేయాలి, నదీ స్నానం గురించి, అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి, మరి ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారండి. ప్రముఖ జ్యోతిష్యురాలు, అలాగే ఎనర్జీ వాస్తు నిపుణులు, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం జయప్రద గారు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మరి ఈ కార్తీక మాసంలో శివుడు అంటే అందరికీ ఇష్టమైన దేవుడు. అలాగే చాలా మంచిగా పూజలు చేస్తారు ఈ కార్తీక మాసంలో. మరి ఈ కార్తీక మాసంలో ఎలాంటి అభిషేకాలు, పూజలు చేయాలంటారు శివుడికి? వాటి గురించి మన ప్రేక్షకులకు వివరించండి. తప్పకుండా నాన్న. అభిషేకం చేస్తేనే అభిషేక ప్రియుడు హ్మ్. శివుడు. హ్మ్. ఎంత అభిషేకం చేస్తే అంత ప్రసన్నం అవుతాడాయన. అవును. సో, మనకి నమస్కారాలు చేస్తే సూర్యభగవానుడు ప్రసన్నం అవుతాడు. హ్మ్. తర్పణాలు చేస్తే గణపతి ప్రసన్నం అవుతాడు. అలంకరణ చేస్తే విష్ణువు విష్ణువు. ప్రసన్నం అవుతాడు. అలాగే అభిషేకాలు చేస్తే శివుడు ప్రసన్నం అవుతారు. హ్మ్. సో, కార్తీక మాసంలో ఎంతటి అలంకరణలు చేసినా విష్ణువు ఒక అనుగ్రహం కలుగుతుంది. హ్మ్. తర్వాత అభిషేకాలు చేస్తే శివుడు ఒక అనుగ్రహం కలుగుతుంది. హ్మ్. అది ఏ అభిషేకాలు అని చెప్పనక్కర్లేదు. ఆయనకి ఎప్పుడు గంగాధరుడు గంగాతో అభిషేకం చేస్తే ఆయన ఇష్టపడతాడు. అలాగని గంగతో చేయమని కాదు. గంగాజలంతో చేసిన విశిష్టత ఉంది. హ్మ్. అలాగే పాలతో చేస్తే ఒక రకమైన ఐశ్వర్యం కలుగుతుంది. హ్మ్. పెరుగుతో చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. ఓకే. నెయ్యితో చేస్తే ఆయుష్ పెరుగుతుంది. ఆ! ఏండి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. హ్మ్. తేనెతో చేస్తే ఇంట్లో ఎటువంటి అంటే ఆకర్షణ లోపాలనేవి జరగకుండా హ్మ్. ఎప్పుడూ భార్యాభర్తలిద్దరూ చక్కగా, ఆనందంగా, సంతోషంగా ఉండే అవకాశం దొరుకుతుంది. అందుకే పంచామృత అభిషేకం అని అవును. చెప్తారు. అవును. ఎందుకు పంచామృతం. పంచామృత అభిషేకం అని అంటారంటే, ఇంట్లో కావాల్సిన ఆకర్షణ, తర్వాత ధనాకర్షణ, ఆయుష్. జనాకర్షణ, ఆయుష్షు, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవన్నీ కలగాలని చెప్పి పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేయమని చెప్తారు. హ్మ్. ఈ పంచామృతాలు అభిషేకం చేస్తే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. హ్మ్. బాగా విశేషంగా జరిగే అభిషేకాల్లో ఏంటంటే అన్నాభిషేకం చేస్తారు స్వామివారికి. అన్నాభిషేకం. అన్నంతో అన్నంతో అభిషేకం అభిషేకం. చేస్తారు. హ్మ్. అన్నంతో అభిషేకం చేస్తే అన్నపానాలకి ఏ జన్మలోని లోటుండదని జెప్పేసి హ్మ్. అన్నాభిషేకం జేస్తారు. తర్వాత చాలామంది స్వామివారికి సువర్ణ అభిషేకం జేస్తారు. సువర్ణ పుష్పాలు నీళ్ళల్లో వేసి సువర్ణ పుష్పాలతో అభిషేకం జేస్తారు. ఓహో! సువర్ణ పుష్పాలతో అభిషేకం చేస్తే గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది జాతకంలో. అంటే హ్మ్. ఎటువంటి ఇబ్బందులు ఆర్థికపరమైన ఇబ్బందులుంటే ఆ ఇబ్బందులు తొలగడానికి హ్మ్. సువర్ణ అభిషేకం జేస్తారు. తర్వాత ఇంకా విభూదితో అభిషేకం చేస్తారు విభూది. స్వామివారికి. అవునవును. విభూదితో అభిషేకం అంటే విభూది అలా వేసి అభిషేకం చేస్తూ ఉంటారు. హ్మ్. సో, ఐశ్వర్యం అనుగ్రహం కలగడానికి. హుహు. ఐశ్వర్యం అనేది ఏ జన్మకి లోటు రాకుండా ఉండడానికి. హ్మ్. అలాగా. అట్లా ఒక్క అభిషేకం గురించి చెప్పుకుంటూ లేదు మనకి. ఎన్ని అభిషేకాలు చేసినా అంత ఫలితాలున్నాయి. హ్మ్. కాకపోతే ఏంటంటే, ఇక్కడ చేయడానికి నియమాలు కంపల్సరీగా ఉండాలి. హ్మ్. చేసేటప్పుడు మనసు శివుడి మీదే ఉండాలి. హ్మ్. ధ్యాస శివుడి మీదే ఉండాలి. అవును. చేసే విధానం గాని, పూజారులు వేదం గాని, వేరే వాళ్ళ మీద గాని ధ్యాస వెళ్ళిందో అంటే ఖచ్చితంగా శివగణాలుంటాయి. ఇక్కడ హ్మ్. శివుడు ఏమనడు. శివుడు కళ్ళు మూసుకొని ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు. ఏం చేసినా. ప్రసన్నంతో ఉంటాడు. కానీ శివగణాలని శివుడు చుట్టూ ఉంటాయి కొన్ని. హ్మ్. వాళ్ళు ఖచ్చితంగా శివుడు అనుగ్రహం లేకుండా అంటే చేయరు. శివుడి మీద ధ్యాస లేకుండా చేస్తే హ్మ్. వాళ్ళు బాగా ఇబ్బంది పడతారు. హ్మ్. సో, ఇంట్లో రుద్రాభిషేకం చేయించడం చాలా చాలా విశేషం. హ్మ్. అయితే ఏంటంటే చాలామంది గుళ్ళో చేపించుకుంటుంటారు. అవును. అది స్తోమతల స్థితి తక్కువ ఉన్నవాళ్ళు, చేయలేని పరిస్థితి ఉన్నవాళ్ళు గుళ్ళో చేయాలి గానీ, హ్మ్. కార్తీక మాసంలో ఇంట్లో అభిషేకం చేస్తే ఇంట్లో ఏమైనా దుష్ట శక్తులున్నా, హ్మ్. క్షుద్ర శక్తులున్నా హుహుహు. ఇవన్నీ కూడా తొలగిపోతాయి. బయటకి పారిపోతాయి. ముందు శివుడు వస్తున్నాడంటే శివగణాలు ముందొస్తాయంట ఇంట్లోకి. ఓహో! వచ్చి అవి మొత్తం బయట చెక్ చేసి మొత్తం అందరిని పంపించేస్తాడు బయటికి. హుహుహు. ఎందుకంటే బోలాశంకరుడు ఏం వరం అడిగినా ఇస్తాడాయన. హ్మ్. అందుకని ముందు వీళ్ళు అన్నీ ప్రొటెక్ట్ చేసుకొని, హ్మ్. వీళ్ళు ఇంట్లో అభిషేకం చేసే ముందు ఇంట్లో చక్కగా నామస్మరణ చేసుకుంటూ ఓం నమః శివాయ, శివాయ గురువే నమః అని చేసుకుంటూ ప్రారంభం చేస్తే అభిషేకం హ్మ్. చాలా మంచి ఫలితాలొస్తాయి. ఎంత మంచి ఫలితాలని చెప్పక్కర్లేదు. హ్మ్. ఉద్యోగం కావాలి అనుకునేవాళ్ళు చక్కగా రుద్రాభిషేకం హ్మ్. పంచామృతాలతో చేయించడం. పంచామృతాలతో. పంచామృతాలు చేయాలి. వివాహం కావాలనుకునే వాళ్ళకి హ్మ్. చక్కగా శివలింగ ఆకారంలో పుష్పాలు అలంకరణ చేసి సదాభిషేకం అంటారనమాట. అంటే హ్మ్. అర్చన పుష్పాలతో చేస్తారు హ్మ్. శివుడికి. హ్మ్. అంటే శివలింగ రూపాలతో జ్యోతులు వెలిగించి, హ్మ్. ఆ జ్యోతి అదే 100 దీపాలు 108 ప్రమిదలతో దీపం వెలిగిస్తారు. శివుడు ఆకారంలో పెడతారు. అవునవును. ఆ! చుట్టూ పుష్పాలు వేసి అర్చన చేస్తారు. ఆహాహా! శివ సహస్రనామం చేస్తారు. ఆహా! అలా. అదొక రకమైన అభిషేకం అనమాట. హ్మ్. అలా చేస్తే వివాహాలవుతాయి. హ్మ్. వివాహాలు అవ్వట్లేదు, వివాహాలు ఆలస్యం అవుతాయంటే ఈ మాసంలో అలా చేసుకోవచ్చు. హ్మ్. తర్వాత
సో, చాలామంది ఏంటంటే ముందు 65 లింగాలు పెట్టి పార్థివ లింగ అభిషేకం చేస్తారు. పార్థివ లింగం. పార్థివ లింగాలు అంటే మట్టితో చిన్న చిన్నగా ఉండలు చేసి హ్మ్. శివలింగాల రూపంలో దాన్ని ఏర్పరుస్తారు. ఆహా! 365 శివలింగాలు చేస్తారు చిన్న హుహు. చిన్నవి. హ్మ్. ఆ చిన్న చిన్న శివలింగాలు కలిపి ఒక పెద్ద శివలింగంగా తయారు చేసి హ్మ్. వాటికి అభిషేకం చేస్తారు. వాటికి అభిషేకం చేస్తే ఇంట్లో శత్రు బాధ అన్నది ఉండదు. శత్రు బాధ. ఓకే. సో, చాలా మందికేంటంటే శత్రు బాధలనేది కొంచెం ఉంటుంది గదా! బాగున్నామంటే వాళ్ళు చూడలేని వాళ్ళు చాలా మంది ఉంటారు గదా! అలాగ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పార్థివ లింగాలకి అభిషేకాలు చేయించుకుంటారు. హ్మ్. చాలా విశేషం ఫలితం అన్నమాట. హ్మ్. సో, ఈ విధమైన అభిషేకం చేసుకుంటే శత్రు బాధ అనేది ఉండదు ఇంట్లో. హ్మ్. తర్వాత ఇంట్లో చక్కగా శివ లింగాలు అభిషేకంతో పాటు హ్మ్. దంపతుల్ని శివపార్వతులుగా కొలిచి 11 మంది దంపతులకి హుహు. పండు, తాంబూలం, చీర, జాకెట్టు, అబ్బా! పంచా హ్మ్. వస్త్రాలు, హ్మ్. దంపతి పూజ అంటారు. హ్మ్. సో, అభిషేకం చేసుకొని హ్మ్. దంపతి పూజ చేస్తారు. హ్మ్. అభిషేకం అంటే పంచామృతాలు అభిషేకం చేసుకొని దంపతులు 11 మంది దంపతులు పిలిచి హ్మ్. అందరికీ పసుపు, కుంకాలు, కాళ్ళకి పసుపు రాసి అమ్మవారిలాగా అమ్మవారిని వచ్చిన దంపతుల్లో పరమేశ్వరుడు, పార్వతి అనే రూపమే చూడాలి. హ్మ్. వేరే రూపాన్ని చూడకూడదు. హ్మ్. అలా చూసుకుంటూ వాళ్ళకి వస్త్రాలు సమర్పించి దానం చేస్తే దినదిన అభివృద్ధి ఉంటుంది. హ్మ్. ఏండి వాళ్ళ జాతకంలో పితృదోషాలున్న హ్మ్. జాతకంలో పితృదోషాలన్నీ ఉన్నాయి కదా! చాలా మందికి. పితృదోషాలున్నా, సర్పదోషాలున్నా, హ్మ్. కుజదోషం ఉన్నా హ్మ్. ఇవన్నీ తొలుగుతాయంటారు. సో, హుహుహు. ఇవన్నీ కార్తీక మాసంలో చేస్తారన్నమాట. హ్మ్. ఇలాగ ఈ విధంగా అభిషేకాలనేది స్పెషల్ అన్నమాట ఈ హ్మ్. కార్తీక మాసంలో. హ్మ్. ఈ విధంగా చేసుకుంటుంటే వాళ్ళకి ఫలితాలు అంటే ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రకారం వాళ్ళు అభిషేకాలు చేసుకుంటే హ్మ్. ఆ ఫలితాలు మంచిగా అందుతాయి వీళ్ళకి. జయప్రద గారు మరి ఈ కార్తీక మాసంలో శివుడికి ఎలాంటి అభిషేకాలు చేస్తే చాలా బావుంటుందో మా ప్రేక్షకులకి చాలా అందంగా చెప్పారండి. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. చూసారు గదండీ! కార్తీక మాసంలో ఎలాంటి పూజలు, నియమాలు పాటించాలో, అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి నియమాలు పాటించాలో చాలా చక్కగా తెలుసుకున్నాం కదండీ! ఇది ఇవాల్టి ఎపిసోడ్. ధన్యవాదాలు.